హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా పెళ్ళి? ఇదిగోండి, మేమైతే ఇక్కడ పెళ్ళికి వచ్చాము. మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు పెళ్ళి అనమాట. అంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళ కూతురు పెళ్ళి. ఇక్కడ నేను, మా రెండో అక్క, ఇంకా ఇటుపక్కన మా పెద్దక్క వాళ్ళ కోడలు, వాళ్ళ కూతురు, వాళ్ళ మన్మరాలు అందరు ఉన్నారు. ఇది మా రెండో అక్క వాళ్ళ మన్మరాలు అనమాట. మేమందరం అయితే హ్యాపీగా కూర్చొని పెళ్ళి చూస్తున్నాము. ఇంకా మా వదినలు, ఇంకా మా వేరే అక్క, అన్నయ్యలు అందరూ వచ్చారు. చూస్తున్నారా, పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది. ఇది మార్చిలో జరిగింది పెళ్ళి. నాకు వీడియో పెట్టడం లేట్ అయింది. ఇప్పుడైతే అబ్బాయి తాళిబొట్టు కడుతున్నాడు. ఇంకా మా అన్నయ్య, వదిన, మా వదిన వాళ్ళ కూతురు, ఇంకా మా చుట్టాలు, మా నాన్న సైడ్ చుట్టాలన్నమాట, కుంచాలోళ్ళు అందరూ వచ్చారు. చాలా హ్యాపీ ఉంది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ చుట్టాలన్నమాట, మంచాలోళ్ళు అనమాట సర్నేము. సో వాళ్ళందరూ కలిశారు. నేనైతే ఫుల్ ఖుష్, చాలా సంతోషంగా ఉంది. సో మీరు కూడా పెళ్ళి చూసి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీని చూపిస్తారండి. ఇక్కడ గ్రీన్ శారీ మా రెండో వదిన, ఈ పక్కన బ్లాక్ డ్రెస్ మా పెద్దన్నయ్య కూతురు, మా పెద్ద వదిన పక్కన, ఆ పక్కన మా అక్క, మూడో అక్క, ఇక్కడ మా రెండో అక్క వాళ్ళ మన్మరాలు, ఇక్కడ నేను, నా పక్కన అటు పక్కన మా పెద్దక్క వాళ్ళ రెండో అమ్మాయి అనమాట. ఇట్లా మేమందరం లైన్గా కూర్చున్నాము. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. పెద్దన్నయ్య వచ్చాడు, రెండో అన్నయ్య వచ్చాడు, పెద్దన్న వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అమ్మాయిని ఇందాక చూపించాను కదా, ఇంకా రెండో అన్నయ్యకి ఇద్దరు బాబులు, వాళ్ళు కూడా వచ్చారు. వెనకాల కూర్చున్నారు. ఇక్కడ ముంగట కనిపించిన అమ్మాయి ఏమో మా పెద్దక్క వాళ్ళ కోడలు. ఇంకా మా పెద్దక్క వాళ్ళ మన్మరాలు కూడా ఉందండి, తను కూడా వస్తుంది ఫోటోలో. ఇలా చూడండి, చాలామంది హ్యాపీగా
మంచిగా కూర్చొని పెళ్ళి అయితే ఇలా మేము ఎంజాయ్ చేస్తున్నాము. చుట్టాలు కూడా చాలామంది వచ్చారు. చక్కగా కూర్చున్నాము. ఏసీ హాల్ ఉండడం వల్ల అందరం హ్యాపీగా కూర్చొని పెళ్ళి అయితే చూసాము. ఇక్కడ చూడండి డెకరేషన్ అయితే చాలా బాగుంది. స్టేజ్ పైకి ఎక్కేసి అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించి మేము ఫోటోలు దిగిన తర్వాత ఇక్కడ వెనకాలకి వెళ్ళి నేనైతే ఇలా రీల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలాంటి ఆలోచనలు ఏమీ వచ్చేవి కావు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎక్కడ మనకి మంచి డెకరేషన్ కనిపిస్తే అక్కడ ఒక రీల్ చేసేసుకోవడమే. ఎందుకంటే మీరందరూ పెద్ద వీడియోల కన్నా చిన్న వీడియోస్ అంటే రీల్స్, షార్ట్స్ వీడియోస్ బాగా చూస్తున్నారు కదా, దానికోసం ఒక షార్ట్ వీడియో కోసం ఇలా ఒక రీల్ అయితే చేస్తున్నాను. అక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా ఉంది, చాలా బాగా నచ్చింది. అందుకని చక్కగా మేమందరం కొన్ని ఫోటోలు కూడా దిగాము. అదేవిధంగా నేను మీ అందరి కోసం మీకోసమే ఇలా తయారయ్యాను. నేను ఇలా రీల్ కూడా చేసుకున్నాను అనమాట. ఎవరేమనుకుంటారని కూడా ఏమి ఎక్కువ ఆలోచించను. అలా గో విత్ ద ఫ్లో అనమాట. అలా వెళ్ళిపోయి అలా రీల్ చేసేసుకున్నాను. రీల్ చాలామంది చూసుంటారు. ఒక మంచి పాట పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇలా మనం రీల్స్ చేసుకుంటూ యూట్యూబ్లో పెట్టుకొని ఇవన్నీ మెమరీస్ అండి. నేను ఇవన్నీ ఎక్కువగా మెమరీస్ కోసమే పెడుతుంటాను. మొబైల్లో అయితే గ్యాలరీ నిండిపోతుంది కదా, అందుకని యూట్యూబ్లో పెడుతుంటాను. ఇక్కడ కూడా ఇంకో రీల్ చేస్తున్నాను. నేను మా మూడో అక్క సాంప్రదాయని సుప్పిని శుద్ధపూ అని ఉంటుంది కదా, ఆ రీల్ చేసుకుంటూ భోజనాలు అయితే చేసేస్తున్నాము. భోజనాలు అయిన తర్వాత మేమంతా మళ్ళీ కలిసి కొద్దిసేపు కూర్చున్నాము. ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ బాబు, నేను, మా ఇంకో అక్క, మా ఇద్దరు అన్నయ్యలు, వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి ఒకే ఫ్రేమ్లో ఫిట్ అవ్వడం చాలా కష్టం. ఎప్పుడు అందరం కలిసి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒకే ఫ్రేమ్లో ఫోటో అయితే ఖచ్చితంగా దిగుతామన్నమాట. మేము దిగేసి ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి ఈ మెమరీస్ అన్నీ నా కోసం పెట్టుకున్నాండి. మా సుగుణమత్తమ్మ చాలా ఇయర్స్ తర్వాత కనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు, నేను, ఇక్కడ వచ్చేసి ఇంకా మా అక్కయ్య వాళ్ళు, నేను అంతా డెకరేషన్ బాగుందని చక్కగా ఫోటోలు అయితే తీసుకుంటున్నాము. ఈ వీడియోస్ ఈ పాప వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ మనమరాలు. ఈ వీడియోస్ అన్ని మీకు ఎలా అనిపిస్తున్నాయి, నచ్చాయా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.